హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నేనైతే ఇప్పుడు విలేజ్లో ఉన్నాను కాబట్టి మా ఇంట్లో ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకునేసి అర్లీ మార్నింగ్ 4:30కే లేచి చన్నీళ్ళతో స్నానం చేసి నేనైతే ఇలా పూజ అయితే కంప్లీట్ చేశానండి. ఇంట్లో దీపారాధన చేసుకుంది. మేమైతే మా ఇంటి దైవం మల్లయ్య కొండ శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామండి. నేను చేసిన ఈ పూజ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా ఊరికి కొంచెం దగ్గరలోని రోడ్ అయితే ఉందండి. మేమైతే ఇప్పుడు బస్సులో అయితే అంగళ్ళకి వెళ్ళి అంగళ్ళ నుంచి తంబాలపల్లికి వెళ్ళాలండి. మేమైతే ఫైనల్గా మల్లయ్య కొండ టెంపుల్కి అయితే శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, కొండపై నుంచి ఎంత వ్యూ ఎంత బాగుంది. చుట్టూ మంచు అండి. 8 గంటలు అవుతుంది ఇప్పుడైతే. అయినా కానీ మంచు సూపర్ అయితే లైట్గా మంచులాగా పడుతూ ఉంది. మేము దీపారాధన చేసే టైంకి అయితే లైట్గా వర్షం అయితే పడిందండి. అయినా కానీ దీపారాధన అయితే కంటిన్యూ చేశాము. లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమికి మా అత్త అయితే రమ్మని చెప్పింది. నేను ఎందుకో రానని చెప్పాను. నాకైతే అది గిల్టీగా ఉంది. ఈసారి కూడా మేమైతే ఊళ్ళో ఉండడం వల్ల ఖచ్చితంగా ఈసారి వెళ్ళి దీపారాధన చేసుకోవాలి అనుకున్నానండి. ఇక్కడైతే నేను ముందుగా ఇస్తరాకు వేసి కొంచెం బియ్యము తర్వాత ప్రమిద పెట్టి నేను ఇలా పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి. నేనైతే 365 ఒత్తులు వేసి దీపారాధన చేయడం ఇది మొదటిసారండి. మా ఇంటి దైవం శ్రీ మల్లికార్జున స్వామి ఆశీర్వాదం మా భార్యాభర్తలకి ముందుగా మనస్ఫూర్తిగా ఆ దేవుడు ఆశీర్వదించి మా కోరికలు తీర్చాలని, మా సంకల్పం నెరవేరాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి. చాలామంది జనం అండి. అస్సలైతే మేము దీపారాధన చేసి దర్శనానికి వెళ్ళే టైంకి జోరుగా వర్షం అయితే వచ్చేసింది. కానీ ఆ వర్షంలో కూడా చాలామంది దీపారాధన అయితే స్టాప్ చేయకుండా చాలామంది దీపాలు అయితే వెలిగించారండి. అంత దూరం పెడతాడు గట్టి ఆ స్వామివారిని నమ్ముకొని వచ్చి భక్తి శ్రద్ధలతో నెరవేరాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే చాలా బాధని కూడా అనిపించిందండి. ఎంతో భక్తితో పూజ చేశారు. చాలామంది దీపాలు అయితే వర్షం పడే సమయానికి పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడైతే దీపారాధన చాలాసేపు వెళ్ళలేదు. కొంచెమైతే ఇలా నెయ్యి వేసి వెలిగించిన వాళ్ళని అలా పూర్తిగా వద్దలేదు బాగా అనుకుంటున్నానండి. మా అత్త అయితే చాలాసేపు వెలగాలి అని చెప్పి నెయ్యి అయితే చాలా వేసింది. నెయ్యి వేసిన తర్వాత ఆయిల్ కూడా అయితే వేసేసింది. చాలాసేపు దీపారాధన వెళ్ళాలి. ఫైనల్లీ నేనైతే ఇక్కడ టెంకాయ అయితే కొట్టినాను. చూస్తున్నారు కదా, మా బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత అందంగా అయితే కనిపిస్తుంది. దాంట్లోకి ఎక్కువ ఎగరకుండా కొన్ని వద్దు. సూపర్గా ఉంది. చాలాసేపు నేనైతే దీపారాధన చేసి అక్కడ చుక్క దాంట్లోకి ఏం కాదు, కొండ చుక్క ఏం కాదు, కొండెక్కకూడదు, చాలాసేపు వెలగాలి అని చెప్పేసి చాలాసేపు అక్కడే అయితే నేను కూర్చున్నాను. ఇంకా ½ an hour పైన కూర్చున్నామండి. ఇట్లా ఈ సమ్మన్కి నాకైతే చాలా మనశ్శాంతిగా అనిపించింది. ఎప్పుడు ఆ దేవుడి పౌర్ణమికి నేను వెళ్ళి దీపారాధన బాగా ఫుల్ పెరికి 2 జాయింట్ ఉండకూడదు. ఇక్కడ మాట పక్కన ఉంది. నాకు ఒక్కొక్కటిగా చెప్తూ ఉంది ఎలా ఒకవైపు భక్తి శ్రద్ధ
ప్రార్థనతో ఆ దేవుడిని స్మరిస్తూ మీ అందరికీ సందేశాన్ని చూపించాలని చాలా చాలా కష్టపడతానండి. వీడియో తీయడానికి కూడా అయితే తీశాను. తప్పకుండా నా ఛానల్ని పూర్తిగా చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. నిలబెట్టు దుడ్డు కొట్ట అదే ఇప్పుడు చూడు